రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడటంతో మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా పార్టీల నేతలు కార్యకర్తలు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం జోరుగా ప్రచారం చేపట్టారు. లింగన్నపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ శనివారం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ దేశంలో నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కమలం పువ్వుకు ఓటేసి బండి సంజయ్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు బోదాసు స్వామి, దేవేంద్ర గౌడ్, ప్రభాకర్, నరసింహాచారి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మనం దేశం కోసం మన దేశం కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారికి బండి సంజయాన్ని గెలిపించడం. బండి సంజయాన్ని గెలిచిన 5 సంవత్సరాలలో మన కోసమే పనిచేసింది. సరేనా? ఒక్కసారి వస్తే జై శ్రీరామ్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం ఇంటింటికి గడప గడపకు కుంకుమతో ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టినాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, సెంట్రల్ నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయనకు మా లింగనపేట నుంచి, మా గంభీరపేట మండలంలో లింగనపేటగా అత్యధిక మెజారిటీ ఓట్లతో ఒక గిఫ్ట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా లింగనపేటలో మేము ప్రచారం చేస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన పనులు ప్రతి ఒక్కరికి మన చిన్న పిల్లగా నుంచి మొదలు పెడితే ముసలమ్మ వరకు తెలిసే విషయాలు. ఈరోజు కంట్రోల్ షాప్ రేషన్ బియ్యం 5 ఏళ్ల నుంచి ఇప్పటి వస్తున్నాయి. బియ్యం ఇస్తుడు. రామ మందిరం 500 సంవత్సరం నుంచి కట్టిన రామ మందిరం ఈరోజు ఆయన కట్టి ప్రతి ఇంటింటికి గడప గడపకు అక్షంతలు ఇచ్చి ఇవాళ ప్రతి కార్యక్రమం విజయవంతంగా చేసిన నాయకుడు. మొన్న చూస్తే వేములవాడకు ఇంతమంది, ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు వేములవాడకు ఒక ప్రధాని రాలేడు. అటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చి మొన్న వేములవాడలో దర్శనం చేసుకొని ప్రపంచానికి వేములవాడను తెలియజేసినాడు.